వచ్చేసి ప్రత్యూష ఆయేషా మీరా కేసెస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రెండు కేసెస్లో కూడా అతి కీలకమైన తీర్పులు ఈ వారంలోనే వచ్చాయి. ప్రత్యూష మృతి కేసులో 24 ఏళ్ల తర్వాత తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో 2 ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది కోర్టు. ఇక ఆయేషా మీరా కేసులో అయితే అసలు ఆధారాలే లేవని చెబుతూ సిబిఐ కోర్టు కేసును అధికారికంగా క్లోజ్ చేసేస్తూ ఒక సంచలన తీర్పునిచ్చింది. ఈ రెండు కేసులను అబ్జర్వ్ చేస్తే అసలు న్యాయ వ్యవస్థ దర్యాప్తు సంస్థల తీరుపై అనేక అనుమానాలు ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు సామాన్యులకు చివరకు జరిగేది అన్యాయమేనా అని అనిపిస్తోంది. సో దీని గురించి చర్చిద్దాం. సార్, ప్రత్యూష అండ్ ఆయేషా మీరా కేసెస్, ఈ రెండు కేసెస్ కూడా ఇటు దేశం మొత్తాన్ని కూడా దేశం మొత్తం కూడా ఈ కేసెస్కు సంబంధించి ఎటువంటి ఆర్డర్ వస్తోంది అంటూ కూడా వెయిట్ చేశారు. బట్ ఫైనల్లీ ఎవరూ కూడా సంతృప్తి చెందలేదు. ఒకళ్ళ కేసులో జస్ట్ 2 years జైలు శిక్ష చాలు అంటే ఇంకొక కేసు అసలు పూర్తిగా కొట్టివేసేశారు. ఎలా చూడాలి సార్? అంటే ఆయేషా మీరా కేసును కొట్టివేసి ప్రత్యూష కేసులో 2 years జైలు శిక్ష పడింది కూడా దేనికి? ప్రత్యూష పైన అత్యాచారము హత్య జరిగిందని కోర్టు చెప్పలే, దాని కొరకు కాదు 2 years జైలు శిక్ష విధించింది. ప్రత్యూష పైన ఆ అత్యాచారము హత్య జరిగిందన్న దాన్ని సుప్రీంకోర్టు ఎలాంటి ఎవిడెన్స్ లేదు అని చెప్తూ కేవలం ఆత్మహత్యకు ప్రోత్సహించాడు అనే పేరిటనే సిద్ధార్థ్ రెడ్డి పైన 2 ఏళ్ల జైలు శిక్ష విధించాడు. 2 ఏళ్ల జైలు శిక్ష విధించారంటేనే సరిపోదు, దేనికి విధించారన్నది ఇంపార్టెంట్. ప్రత్యూష కేసులో కూడా వాళ్ళ మదర్ మొదటి నుంచి 24 ఏళ్ల వరకు నుంచి కొట్లాడుతున్నది నా బిడ్డను అన్యాయంగా చంపేశారు అత్యాచారం చేసి అని ఆమె వాదన. సో దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సో ఆయేషా మీరా కేసులో అయితే అసలు అంతా మిథ్య, జగన్ మిథ్య అని అంటారే, సో గజం మిథ్య, పలాయనం మిథ్య అన్నట్లుగా ఈ వ్యవహారం నడుస్తోంది. దీనికి కారణం ఏంటి అన్నప్పుడు సుప్రీంకోర్టే ప్రత్యూష కేసులో పేర్కొంది, ఇన్నేళ్ల తర్వాత ఏ ఎవిడెన్స్ ఉంటుంది రేప్ అండ్ మర్డర్ గురించి అని వ్యాఖ్యానించింది. ఇప్పుడు 24 years తర్వాత ఓ కేసు రకరకాల స్టేజ్ల్లోకి వెళ్ళి ఫైనల్గా సుప్రీంకోర్టుకు వచ్చే వరకు కోర్టులు ఏం చేస్తాయి? కోర్టు మెటీరియల్ ఎవిడెన్స్ ఆధారంగానే తీర్పులు చెప్తాయి తప్ప కోర్టులు పర్సెప్షన్ల ఆధారంగా తీర్పులు చెప్పవు. సో ప్రత్యూష కేసైనా ఆయేషా మీరా కేసైనా కోర్టులు జడ్జిమెంట్లు ఆర్ నాట్ బేస్డ్ ఆన్ పబ్లిక్ పర్సెప్షన్, దే ఆర్ బేస్డ్ ఆన్ హార్డ్ మెటీరియల్ ఎవిడెన్స్, నాట్ ఈవెన్ మెటీరియల్ ఫ్యాక్ట్స్, మెటీరియల్ ఎవిడెన్స్ అంటారు. ఎవిడెన్స్ ఎవరు కలెక్ట్ చేయాలి? ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కలెక్ట్ చేయాలి, ప్రాసిక్యూషన్ కలెక్ట్ చేయాలి. సో మీకు ప్రాసిక్యూషన్ వీక్గా ఉంటే కారణాలు ఏదైనా, సో ఆ మొత్తం కేసే వీక్ అయిపోతుంది. ప్రాసిక్యూషన్ ఎందుకు వీక్గా ఉండవచ్చు? మనందరికీ తెలుసు, బలవంతులు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయి ఉంటే ఏనాడో శ్రీశ్రీ అన్నాడు, బలవంతుల దుర్బల దాతిని బలహీనులు కావించారు నరహంతలు దళాధిపతులై చరిత్రం మన ప్రసిద్ధికి ఎక్కారంటూ దేశ చరిత్ర గురించి చెప్తాడు. దేశ చరిత్ర కాదు, సమాజంలో కూడా అదే ధోరణి. బలవంతులు దుర్బలుల్ని బలహీనులు కావిస్తారు, వాళ్ళు నరహంతులై ఏలుతారు. ఇది మీకు సీనారంటే చాలా ఏళ్ల క్రితం అన్నాడు, చట్టం డబ్బున్న వారి చట్టం, న్యాయం డబ్బున్న వారి నేస్తం అంటాడు. సో మీకు ఇవేం కొత్త కాదు మన దగ్గర. జస్టిస్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రిజనర్ ఆఫ్ మెనీ థింగ్స్. అందుకే జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అన్నారు. అంటే ఆలస్యమైతే న్యాయం జరగనట్టే లెక్క. సో మీకు అందువల్ల వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ గనక నిందితులైతే, సో బాధితులు గనక అసాధారణ ప్రజలైతే న్యాయం దొరకడం అంత సులభం కాదు. సో ది అసిమెట్రీ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ అక్యూజ్ అండ్ ద విక్టిమ్ అనేది నీకు న్యాయం లభిస్తుందా లేదా అన్న దానికి చాలా చాలా కీలకం. మీకు మన దగ్గర ఉండే జస్టిస్ సిస్టమ్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఆ అసిమెట్రీకి అనుగుణంగా వివరిస్తుంది. థియరిటికల్గా చూస్తే చట్టం ముందు అందరూ సమానులే. మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్రకారం, మన భారతీయ న్యాయ సంహిత ప్రకారం, మన ఇండియన్ పీనల్ కోడ్, భారత శిక్షా స్మృతి ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. కానీ రియాలిటీలో ఏమవుతుంది అంటే, సో చట్టం ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది, న్యాయం ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది, అనేక రకాల ఒత్తిళ్ళు ఇన్వెస్టిగేటింగ్ వ్యవస్థల పైన ఉంటుంది. అందువల్ల ఈ అసిమెట్రీ బిట్వీన్ విక్టిమ్ అండ్ అక్యూజ్, నిందితుడికి బాధితునికి మధ్య ఉన్న అసమానత
అనేది న్యాయాన్ని దక్కకుండా చేస్తుంది. మీకు ప్రత్యూష అయినా ఆయిషా మేరా అయినా వాళ్ళు సామాన్యులు. ప్రత్యూష ఎవరొక స్కూల్ టీచర్ కూతురు, సో వెరీ ఆర్డినరీ మిడిల్ క్లాస్ ఉమెన్. సో అందువల్ల మీకు ఆయిషా మేరా కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చారు. అటువైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరు? రాజకీయ పలుకుబడి కలిగిన ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు. ఏది నిజమో నాకు తెలియదు, కానీ ప్రాసెస్ అయితే ఈ అసిమెట్రీ బిట్వీన్ ద విక్టిమ్ అండ్ అక్యూజ్ మొదటి ఫ్యాక్టర్గా ఉంటుంది. రెండవది, మన న్యాయ వ్యవస్థ, మన జ్యూరిస్ప్రుడెన్స్ సూత్రం ఏంటంటే, ఆ దోషులు 100 మంది తప్పించుకున్నా సరే ఒక నిజాయితీ పరునికి శిక్ష పడకూడదు అనేది మన విధానం. అందుకొరకు మన వ్యవస్థలో రకరకాల అవకాశాలు ఉన్నాయి. అంటే అపీల్ చేసుకోవచ్చు, ఇప్పుడు దిగువ కోర్టు, పై కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇలా ఈ అపీల్ సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ ఏమవుతుంది అంటే అనేక స్టేజుల్లో ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్గా మారిపోతుంది. నిజంగానే ఇప్పుడు బాధితులైనా ఈ ప్రాసెస్ అనుభవించాల్సిందే, నిందితులైనా ఈ ప్రాసెస్ అనుభవించాల్సిందే. ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్గా మారిపోతుంది. సో అందువల్ల మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక సదుద్దేశంతో, మన న్యాయ వ్యవస్థ, మన జ్యూరిస్ప్రుడెన్స్ సదుద్దేశంతో చేసింది చాలా సందర్భాల్లో ఇబ్బందిగా మారుతుంది. మూడవది, మన జస్టిస్ సిస్టమ్కున్న ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెఫిసిట్. అంటే న్యాయమూర్తుల సంఖ్య తక్కువ, న్యాయస్థానాల్లో సదుపాయాలు తక్కువ. అనేక సార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నారు. పెండెన్సీ ఆఫ్ కేసులు ఎక్కువ, లక్షల కోట్లు, దాదాపు దేశం మొత్తం మీద దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు నాకు గుర్తున్నంత వరకు 3 కోట్ల కేసులు పెండింగ్లు ఉన్నాయి, 3 crore కేసెస్. సో అవి ఎప్పుడు తేలవు. అందువల్ల నీకు హై పొలిటికల్ విజిబిలిటీ ఉండి పబ్లిసిటీ ఉన్న కేసులే మనకు చర్చకు వస్తాయి. అర్నబ్ గోస్వామిని అరెస్ట్ చేస్తే ఆ కేసు సుప్రీంకోర్టు 24 గంటల్లో విచారణకు చేపట్టి అర్నబ్ గోస్వామి రైట్ టు లిబర్టీని ఎలా హరిస్తారు అని కేసు వచ్చింది. అదే మైగ్రెంట్ లేబరు రోడ్ల మీద నడుచుకుంటూ చచ్చిపోతున్న, ఆకలితో పొట్టచేట పట్టుకుని దీనావస్థలో ఉన్న వారాలు పట్టింది వాళ్ళ గురించి ఆలోచించడానికి. అందువల్ల మీకు పొలిటికల్ విజిబిలిటీ, హై విజిబిలిటీ ఉన్న కేసులు చాలా ముందుకు వస్తాయి. సమాజం కూడా వాటి వైపే ఉంటుంది. అందువల్ల ఈ మన జస్టిస్ సిస్టంలో ఉన్న అనేక లోపాలకు కూడా ఈ కేసులు ఒక ఉదాహరణగా నిలుస్తాయి. ఎస్ సార్. సో సార్, ప్రెసెంట్ ఈ 2 కేసెస్లో కూడా ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే, తీర్పులు ఏవైతే ఉన్నాయో, వీటి తర్వాత సామాన్యులు ఇంకా జస్టిస్ను ఎలా చూస్తారు అని అనుకోవచ్చు? అంటే వాళ్ళ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఈ 2 ఆర్డర్స్ కూడా తెస్తాయి అనుకోవాలి సార్? అంటే నిరాశావాదం ఎప్పుడూ మంచిది కాదు. ఏది సమాజంలో అబ్సల్యూట్ మైండ్ సెట్తో ఆలోచించకూడదు. దీని కొరకు నిరంతరం ఫైట్ చేయాల్సిందే. జ్యుడిషియల్ రిఫార్మ్స్ కొరకు, లీగల్ రిఫార్మ్స్ కొరకు, న్యాయాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఇదొక ప్రయత్నం నిరంతరం జరగాల్సిందే. దట్ డజంట్ మీన్ ఏమీ జరగలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. సో బట్ సమాజంలో ప్రజల చైతన్యం ద్వారా మాత్రమే ఈ మార్పులు చేయొచ్చు. కానీ డెఫినెట్గా మీకు జస్టిస్ తీరనే చాలా ఆలస్యమైనప్పుడు, సామాన్యుడికి న్యాయం జరిగినప్పుడు సమాజంలో న్యాయ వ్యవస్థ పైన ఆ కాన్ఫిడెన్స్, ఆ విశ్వాసము ఏంటి అనేది వస్తుంది. సో మీకు మనమే ఉన్నామనుకోండి, ఇప్పుడు నా అనుభవమే చెప్తాను, నా చిన్న అనుభవమే. నన్ను వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు. నీచంగా ట్రోల్ చేసినప్పుడు ఇప్పటికి ఒక 2 కేసులు పెట్టాను. 2 కేసులు కూడా ఏమీ తేలలేదు. ఒక కేసు పెట్టి 7 ఏళ్ళు అయింది, ఇంకో కేసు పెట్టి 3 ఏళ్ళు అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ కేసే పెడతలేడు, ఇక ఎందుకు తలనొప్పి అని కొంతమంది పెద్దలు సలహాలు ఇస్తుంటారు. ఎందుకు మీరు కేసు పెడతలేదు, ఏం చేయాలి కేసు పెట్టి, దాని చుట్టూ నేను తిరగాలి, టైం వేస్ట్ కదా. సో అందువల్ల ఇక ఒక సైబర్ కేసు పెడితే సైబర్ పోలీస్ వాళ్ళు అన్నారు, చీఫ్ మినిస్టర్ను తిట్టిన కేసులు ఏం చేయలేకపోతున్నాం సార్ అని. సో అందువల్ల మీకు సమాజంలో ఒక ప్రజల్లో ఆ నైరాశ్యం వస్తుంది. ఏంటిది, మనం ఎందుకు అసలు ఆ కోర్టుకు పోవడం వేస్ట్ కదా అని. ఇప్పుడు మన సామెత ఉంది, ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే గెలిచిన వాడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు అని. ఎందుకంటే ఇద్దరికీ కొంప కొల్లేరైతుంది. మీకు ఆ లాంగ్ ప్రాసెస్. దీనికి పరిష్కారం ఏంటంటే, మీరు ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, కోర్టులు, జ్యుడిషియరీ, న్యాయమూర్తుల సంఖ్య పెంచాలి. రెండవది టెక్నాలజీ వినియోగం పెరగాలి. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ టెక్నాలజీ వినియోగం పెంచి స్పీడీ ట్రయల్స్ పెరగాలి. 3 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలి. 4 మీడియేషన్ సిస్టమ్ను
అదే మీకు దాన్ని పెంచవాలి. ఎందుకంటే ప్రతిదాన్ని కోర్టుకు పోయి లిటిగేషన్ సంస్కృతి మంచిది కాదు. సో ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ వ్యవస్థని పెంచాలి. ఇలా రకరకాల పద్ధతుల ద్వారా మనం కాస్త న్యాయాన్ని చేరువ చేయాలి. సిఎస్ సార్